రాత్రంతా బలాదూరు తిరగడం, మధ్యాహ్నం పైన లేవడం. రే అభి లేరా. వెళ్ళి మొహం కడుక్కొని షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొని రా. రే సప్లై రిజల్ట్స్ వచ్చాయి చూసుకోలేదా? లేదురా, టెన్షన్గా ఉంది. టెన్షన్ పడకరా, నేను చూసా, నువ్వు మళ్ళీ ఫెయిల్. అంత హ్యాపీనెస్ ఏంట్రా? కొంపతీసి నువ్వు పాస్ అయ్యావా? రే నిజంగానే పాస్ అయ్యావా? వరీ అవకరా, నేను కూడా ఫెయిల్ అయ్యి, కాకపోతే నువ్వు కూడా ఫెయిల్ అయినావుగా, అందుకే హ్యాపీనెస్. టిపికల్ ఇండియన్ సైకాలజీ. కొంచెమన్నా సిగ్గుందరా? నీతో పాటు చదువుకున్న వాళ్ళందరూ మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ సెటిల్ అయిపోయారు. నువ్వు మాత్రం సప్లీలు రాస్తూ ధ్వజస్తంభంలో ఒకే చోటు ఉండిపోయావు. అయినా నీకేం లోటు చేశాంరా? చదవడానికి నీకేంటి ప్రాబ్లం? ఎంతసేపు మొబైల్ పట్టుకొని కూర్చుంటావు కానీ ఎప్పుడైనా పుస్తకం పట్టుకున్నావా? ఒక్కగానొక్క కొడుకుని గారాబం చేశాం కదా, మాదే తప్పు. నీ ముఖం చూడాలంటే చిరాగ్గా ఉంది, పోరా. ఏరా అలిగావా? కొంచెం ఓవర్ చేశా కదా? చాలా. అది కాదురా బంగారం, నీకు నీ అమ్మ గురించి తెలిసిందే కదా. నేనే నిన్ను గారాబం చేసి చెడగొడుతున్నాను తిడుతుంది. సారీ నాన్న. సర్లే నా బంగారం. నాన్న, నేను ఫెయిల్ అవుతున్నందుకు నీకు కోపంగా లేదా? కోపమా? నీ పైన కోపం ఎందుకుంటుందిరా నాకు? ఈ ప్రపంచంలో ఫెయిల్ అవ్వనోడు ఎవడున్నాడు చెప్పు? సక్సెస్ అయినోడికి కొత్త జీవితం మొదలవుతుంది, కానీ ఫెయిల్ అయినోడికే రా జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. నువ్వు ఎప్పటికైనా గెలుస్తావురా. నువ్వు నా కొడుకువి. నిన్ను నేనే నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు చెప్పు? లవ్ యూ నాన్న. వికాష్, ఐ హ్యావ్ టు గో అవుట్ సైడ్. 1 hour పర్మిషన్ కావాలి. వై, ఏమైనా ఎమర్జెన్సీనా? హాస్టల్ సెట్ అవ్వలేదన్న కదా, రూమ్ చూశాను, వాళ్ళు ఇప్పుడు రమ్మన్నారు. అయినా ఆఫీస్ అవర్స్లో ఎందుకు? ఈవినింగ్ వెళ్ళొచ్చుగా. వెళ్ళొచ్చు, బట్ ఇట్స్ ఓకే, ఐ విల్ మేనేజ్. థ్యాంక్ యూ వికాస్. ఈ శ్రీ వెయిట్, తనక్కడికి ఒక్కటే కదా, సో తోడుగా. ఓకే, జస్ట్ 1 hour. షూర్, వి విల్ బీ బ్యాక్. నువ్వు ఉన్నావే, మీ మీటింగ్స్ ఏమన్నా ఉంటే వీకెండ్స్లో ప్లాన్ చేసుకోవచ్చు కదా, మధ్యలో ఏంటి? వీకెండ్స్లో ప్లాన్ చేసుకోవడానికి ఇది పార్టీయో డిన్నరో కాదే. కపుల్స్ మధ్య ఫైటింగ్ చెప్పొస్తాయా ఏంటి? వాట్ ఎవర్, నీ వల్ల అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అబద్ధం ఏముంది, నువ్వు ఎలాగో పీజీ షిఫ్ట్ అవ్వాలనుకున్నావు కదా. ఎంత బాగుంది. అమ్మని స్నాప్ పెట్టి గంట అవుతుంది, ఇంకా ఫోటోది. అయినా ఈ స్నాప్లో పిచ్చేంట్రా? స్ట్రీకులు పోతాయిరా, నీకేం తెలుసు? స్నాప్లో స్ట్రీకులు మెయింటైన్ చేయడం గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయడం కంటే కష్టం తెలుసా? ఎగస్ట్రాలు ద్రోయి ఎగిస్తంతా నిల్చా.
ఏదో ఫోజులు ఏడు. ఏంటి ఫోటో తీయమంటే ఫోజ్ పెట్టాడు. రేయ్ ఏమైంది? ఇంత బాగుందేంట్రా, నేను ఆ అమ్మాయికి పడిపోయా. ఎక్కువ ఫీల్ అవ్వకరా, బొక్క బొర్ల పడతావు. ఆ అమ్మాయిని చూసావా, లవర్ కోసం వెయిట్ చేస్తుంటుంది. చెత్తనయాలా పాజిటివ్గా మాట్లాడవా? పాజిటివ్గా కాదురా, ప్రాక్టికల్గా ఆలోచించు. ఈ జనరేషన్ అమ్మాయిలు సింగిల్గా నీ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటారు అనుకుంటున్నావా? లేదురా, నా మనసు చెప్తుంది తను నా కోసమే పుట్టిందని. రే ఇది మరీ ఓవర్గా లేదు. ఆ అమ్మాయి కనిపించి 5 నిమిషాలు కాలేదు, అప్పుడే రాజశ్యామలో ప్రభాస్లుగా ఆస్ట్రాలజీ మొదలు పెట్టేస్తావా? మరేం చేయమంటావురా, నాకు అలానే అనిపిస్తుంది. ఇప్పుడే నా లవ్ మ్యాటర్ తనకు చెప్పేస్తా. ఆగరా, గొర్రెవైపోతావరా. సరేరా, తను నీకోసమే పుట్టింది అంటున్నావు కదా, అదే నిజమైతే తను మళ్ళీ నీకు కనిపిస్తుందిరా. రేయ్ ఇది సినిమా కాదురా, ఛాన్స్ వచ్చినప్పుడే పట్టేయాలి. ఇక్కడికి వెళ్ళిపోయింది. చెత్తనాయాల మొత్తం నీ వల్లే. నేనేం చేశాను రా? నువ్వు కానీ ఆపకపోయింటి ఈ పాటి నా ప్రేమ సెట్ చేసుకో ఉంటా. వచ్చాడండి అమర ప్రేమికుడు. ప్రేమంట మోహన్ చూడు. రే రవిగా, నన్నేమన్నాను, నా ప్రేమనేమన్నా అంటే కేసీపీడే చెప్తున్నా. లేకపోతే ఏంట్రా, అప్పుడే చూసి అప్పుడే ప్రేమేంటి? దాన్నే లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు. నీకు చెప్పినా అర్థం కాదులే. ఛా, ఇప్పుడు ఎందుకు అంత డిసప్పాయింట్ అవుతున్నావు? ఒకవేళ నీ ప్రేమ జెన్యూన్ అయితే ఆ డెస్టినీ మిమ్మల్ని కలుపుతుంది. నీ అయ్యా ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావా? ఇలా తలుచుకుంటే అలా. ఏంట్రా బాత్రూమా? నీ అయ్యా పనితీరా. స్టార్ట్ చేయరా రే, పదరా రే, వెళ్ళిపోతున్నారు. రే ఏమైందిరా? బండి స్టార్ట్ అవ్వట్లేదురా. నీ అబ్బా. ఏరా మళ్ళీ మిస్ అయిందా? మిస్ అవ్వడానికి తను తిరిగి రాని మెమరీ కాదురా, ఖచ్చితంగా తను మళ్ళీ నా లైఫ్లోకి వస్తుంది. అబ్బో, నీపై నీకు అంత నమ్మకమా? ఇది నాపై నమ్మకం కాదురా, నా ప్రేమపై నాకున్న నమ్మకం. మన ప్రేమ జెన్యూన్ అయితే అది మనల్ని ఖచ్చితంగా కలుపుతుంది. మరి ఇందాకేదో అన్నావు. అది ఇందాకరా, కానీ ఇప్పుడు నమ్ముతున్నా. ప్రాక్టికల్గా చూస్తే కానీ పాజిటివ్గా థింక్ చేయవన్నమాట. ఇంత పెద్ద ఊరిలో తన్ని వెతికి పట్టుకోవడం కష్టమనిపించింది, కానీ తన్ని ఇప్పుడు మన ఏరియాలో చూశాక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు చూడు ఎంత ఈజీగా పట్టేస్తాను. సర్లే వచ్చి బైక్ పుష్ చేయి, పెట్రోల్ అయిపోయింది. రే అభి, మేడపైన గదిలో నీ వస్తువులు ఏమన్నా ఉంటే కిందికి తెచ్చుకో. ఎందుకు? ఆ గదిలో వేరే అమ్మాయి దిగుతుంది. నన్ను అడగకుండా ఎలా ఇస్తారు? రేయ్ నీకు పని పాట లేదు, కనీసం రెంట్కి ఇస్తే ఇంటికి ఉపయోగపడుతుంది. సర్లే, అటు తిప్పి ఇటు తిప్పి చివరికి నా దగ్గరికే వస్తావు. ఇంకో విషయం, ఆ అమ్మాయి ముందు తింగర వేషాలు వేయకుండా కుదురుగా ఉండు. హే మామ్, వాట్ ఆర్ యు టాకింగ్? నేను నీ కొడుకునమ్మా. అందుకే చెప్తున్నా. కనీసం నాపై నమ్మకం లేకపోయినా నీ పెంపకంపై నమ్మకం ఉంచుకోమ్మా. ఇప్పుడు చెప్తున్నా, ఆ అమ్మాయి వచ్చి ఎదురుగా నిలబడినా ముఖం కూడా చున్ను. ఇదే నా భీష్మ ప్రతిజ్ఞ. ఏడ్సావులే. పర్ఫెక్ట్.
రే అవి మేడపైకి వెళ్ళి బట్టలు తీసుకురా. నేనేం చెప్పా వెళ్ళన్నాగా. కర్మ. ఇది ఆఫీస్, నీ బెడ్రూమ్ కాదు. ఇదే కదా వికాస్ నువ్వు చెప్పాలనుకున్నది. జాను, టైట్గా ఉంటే రిలాక్స్ అవ్వు, పర్లేదు. నాకు టైట్గా ఉంది, రిలాక్స్ అవ్వచ్చా? జాక్, ఫోకస్ ఆన్ యువర్ వర్క్ మ్యాన్. అర్థమైంది. బెనిఫిట్స్ ఆర్ నాట్ అప్లికబుల్ ఫర్ బాయ్స్ అన్నమాట. ఏరియాలో ఉన్న అన్ని గల్లీలు కవర్ చేసాం, అయినా అమ్మాయి దొరకట్లేదేంట్రా? గల్లీ గల్లీ తిరిగినా దొరకలేదంటే గడప గడప తిరగాలేము. అంటే ఇప్పుడు పొలిటీషియన్స్ లాగా ఇంటింటికి పాదయాత్ర చేయాలా? తప్పులేదురా, పదవి కోసం చేస్తున్నప్పుడు ప్రేమ కోసం చేయలేవా? ఏడ్చినట్టుంది. పర్పస్ లేకుండా ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు కొడితే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు. నా దగ్గర ప్లాన్ ఉందిరా. సబ్బులు సెంట్లు పట్టుకుని సేల్స్ మ్యాన్ లాగా ఇంటింటి తిరిగావనుకో, ఎన్నింగ్తో పాటు అమ్మాయి ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. అదిరిపోయిందిరా ప్లాను. వర్కౌట్ చేద్దాం. కాకపోతే చిన్న చేంజ్. ఏంటి? నా ప్లేస్లో నువ్వెళ్ళు, ఎర్నింగ్స్ నువ్వు తీసుకొని ఇన్ఫర్మేషన్ నాకివ్వు. ప్రేమ నీదైతే పాటలు మాక నా వల్ల కాదు కదా. ఇంకోసారి ఇలాంటి చెత్త ఐడియాలు ఇచ్చావనుకో కెరీర్ కేసీపీడి అయిపోద్ది. చెత్త ఐడియానా? ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. సర్లే పద. ఎక్కడికి? మీ పెంట్ హౌస్లో ఫ్యాన్ కింద కూర్చొని పబ్జీ అని ఆడుకుందాం. నీకు విషయం తెలియదు కదా, పెంట్ హౌస్ ఖాళీగా లేదు, ఎవరో అమ్మాయి రెంట్కి దిగింది. అమ్మాయ్యా? బాగుంటుందా? ఏమో నాకేం తెలుసు, నేను చూడలేదు. రే అమ్మాయిలు క్లీన్ చేసేదానికి గర్ల్స్ హాస్టల్ ముందు అచ్చుకులా వెయిట్ చేసాం. అలాంటిది మీ మిద్ది పైన ఉన్న అమ్మాయిని చూడలేదా? అదంతా అప్పుడు. ఇప్పుడు నేను మారిపోయాను రా. రేపుస్కి నీ పర్ఫార్మెన్స్ ఇంకా ఆపు. అయినా ఇప్పుడు నేను కమిటెడ్ కదరా, అలా చూడడం తప్పు. కమిటెడా? ఇది ఎప్పుడు జరిగింది? తనని ఫస్ట్ టైం చూసినప్పుడేరా. ప్రాక్టికల్గా తను నా పక్కన లేకపోయినా మెంటల్లీ వి బోత్ ఆర్ ఇన్ లవ్. ఆహా, ఇంకెందుకు లేటు? కథలు ఎన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కళాలని అంటూ కూడా పాడుకోండి. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, మిమ్మల్ని. వినిపిస్తుంది, చెప్పండి. ఆంటీ లేదా? మ్యాటర్ అంటే? ఇఫ్ యూ డోంట్ మైండ్, కొంచెం షుగర్ కావాలి, ఇస్తారా? ఇది కిరాణా కొట్టు కాదమ్మా, ప్రొవిజన్ షాప్ పక్కన ఉంది, వెళ్ళండి. నువ్వేంటమ్మా ఇక్కడ? కూర్చో. ఆంటీ, షుగర్ కావాలి. దానికంత మొహమాటం ఎందుకమ్మా? ఉండు తెస్తాను. ఇదిగోనమ్మా. థ్యాంక్స్ ఆంటీ. ఇందులో ఏముందమ్మా, నీకు అవసరం వచ్చినా మొహమాటం లేకుండా అడుగమ్మా. సరే ఆంటీ. రేయ్, ఆ అమ్మాయి ఏదో అవసరమై వస్తే కనీసం పట్టించుకోవా? నీకు ఒకసారి చెప్తే. నా కర్మ. జాను, రేపు వీకెండ్ కదా, పబ్కి వెళ్దామా? వావ్, ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. నేను రావచ్చా? ఇట్స్ నో స్టాగ్ ఎంట్రీ మ్యాన్, యూ నీడ్ పెయిర్. నా పేరుకి ఏం ప్రాబ్లం లేదు, శ్రీ ఉందిగా. నా బాయ్ ఫ్రెండ్ చీరేస్తా. అవునులే, ఈ మధ్య అమ్మాయిలు ప్యాంటు షర్ట్లు, అబ్బాయిలు చీర జాకెట్లు వేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. వాట్ ద హెల్? గో టు హెల్. నాన్సెన్స్. గాయస్, రిలాక్స్, యు నాట్ కిడ్స్. వచ్చాడండి ప్రొఫెసర్, పని చూసుకో. అంటే డిస్కషన్ ఆఫీస్ పని చేసుకుందామా? చెప్తా నీ పని. యూ టెల్ మీ జాను, వెళ్దామా? ఫుల్ టైర్డ్ బికాస్ వర్క్ లోడు.
పైగా రూమ్ కూడా షిఫ్ట్ అయ్యాయి కదా, మంచిగా స్లీప్ వేయాలి. నో ప్రాబ్లం జాను, హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. అలా కనిపించి ఇలా మాయమైపోయింది. మళ్ళీ కనిపిస్తుందో లేదో. ఒకవేళ తను నిజంగా నా కోసమే పుట్టుంటే నేనెందుకు తన కోసం వెయిట్ చేయాలి? తనే నా ఎదురుగా రావచ్చుగా. ఎక్స్క్యూజ్ మీ. హలో. చెప్పండి, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? మీరు తప్పుకుంటే నేను పైకి వెళ్ళాలి. పై మీ అంటే హలో, మిమ్మల్నే కాస్త సైడ్ ఇస్తారా? హలో. ఎవరు చూడలేదు కదా. It's a beautiful evening, sun is sweating, enjoy like Pandago. వాట్ యు ఆర్ డూయింగ్? Hey, this is Abhi, BTech graduate, searching for job. ఇక్కడేం చేస్తున్నారు? ప్రకృతిని ఆస్వాదిస్తున్నానండి. వెరీ గుడ్. కాకపోతే కాస్త పక్కకి వెళ్ళి ఆస్వాదించుకోండి. వ్యూ బాగుంటుందని వచ్చాం. బేసికల్లీ ఐఎమ్ వెరీ డీసెంట్ పర్సన్, యూ నో. మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది. కెన్ యూ ప్లీజ్? మరి మొహం మీద దుబ్బేముంటుంది. సరే సరే, ఆల్ గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. బాబు ఏమైంది? అమ్మాయి దొరికేసిందిరా. అవునా? ఎలా? మా పెంటోస్ ఆ అమ్మాయికి రెంట్కి ఇచ్చా అన్నగా. అవును. ఆ అమ్మాయి అమ్మాయి అమ్మని అమ్మ. ఇదేం టిస్టు? ట్విస్ట్ కాదురా, ఆ దేవుడు నాకు పెట్టిన టెస్టు. సంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా ఎతికినట్టు అమ్మాయిని మేడపైనే పెట్టుకొని గల్లీ గల్లీ ఎతికాను కదరా. నా తెరిపప్ప ఇంకొకడు ఉన్నాడు. ఇది మాత్రం కరెక్ట్గా చెప్పావురా. సారీ రా. ఇప్పుడైనా నమ్ముతావా ఆ పిల్ల నా కోసమే పుట్టిందని? నమ్ముతా కానీ ఆ అమ్మాయికి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? నీకెందుకురా? అదేంట్రా, కలిసి చదువుకున్నాం, కలిసి అప్లై రాసాం, అలాగే కలిసి రిలేషన్షిప్ స్టార్ట్ చేద్దాంరా. ఓ, కలంగారు ఏమన్నారా? కలలు కనమన్నారు. మరెందుకు కథలు మింగుతున్నావు? అర్థమైంది. ఇల్లు అలగ్గానే పండగ కాదు, అలాగే అమ్మాయి కనిపించే కానీ ప్రేమించేది. నీ సింగిల్ చింతకాయ సామెతలు తీసుకెళ్ళి ఇన్స్టాలో పోస్ట్ చేసుకో.
నేను వెళ్ళి నా లవర్తో డ్యూయెట్స్ చేసుకుంటా. నీ టైం వచ్చింది, ఎగురుతున్నావు. రేపు నా టైం వస్తుంది, ఎగరేస్తా. ఏం దగ్గరేసేది నా లుంగి? ఇంటికెళ్ళి ఫ్యాన్ కింద కూర్చొని పబ్జీ ఆడుకోరా ఎద్దవా. లేట్ అయిపోయిందా? బాగున్నావా? ఎందుకు అలా చూస్తున్నారు? ఏమైంది? ఏంటండి ఇది నిజమేనా? వీడు ఇంత పొద్దున్నే లేచాడు. ఏరా నువ్వు బాగానే ఉన్నావా? మా ఎడి కామెడీయా? పడుకుంటేనేమో లేపు మరీ తిడతారు, త్వరగా లేస్తేనేమో కామెడీలు చేస్తారు. అసలు మీరేం చేస్తారో మీకన్నా క్లారిటీ ఉందా? అది కాదురా, ఉన్నట్టుండి నీలో ఇంత మార్పేమని. మా మార్పు అనేది ఎండాకాలంలో వానలు పడ్డం లాంటిది, చెప్పిరాదు, ఉన్నట్టుండే వస్తుంది. నీ వాలకం చూస్తే నమ్మేలా లేదే. యూ టిపికల్ ఇండియన్ పేరెంట్స్. మరక మంచిదే అని యాడ్స్లో చెప్తే మాత్రం నమ్ముతారు, మార్పు మంచిదే అని కొడుకు చెప్తే మాత్రం నమ్మరు. అయినా దీనికి ఇంత డిస్కషన్ ఎందుకు? మా నీ చేత్తో మంచి కాఫీ పెట్టు. ఎల్లో ఏదో తేడాగా ఉంది, ఏంట్రా విషయం? ఏం లేదు, వెళ్ళి పని చూసుకో. ఏంటి ఇంకా కిందకి రావట్లేదు? ఆఫీస్కి టైం అవ్వట్లేదా? ఓ నే డ్యూటీకి టైం అవ్వట్లేదు నాన్న, ఎదురు రావాలేంటి? అర్థమైందిరా, చెప్తా. మనం ఎక్కువ చేయట్లేదు కదా. రే, ఐటీ కంపెనీలకి వీకెండ్లో ఆఫీసులు ఉండవు. ఆఫీస్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? రే నాన్న, మేము గంటే నువ్వు పుట్టావురా. నీ పర్ఫార్మెన్స్ మా దగ్గర కాదు. డాడీ, వాట్ ఏ బ్రెయిన్ యూ హ్యావ్. నా డిటో దీపోయావు. ఏం లేదు, గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. రే, పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా కొంచెం జాగ్రత్తగా ఉండరా. అంటే వీకెండ్స్ ఆఫీస్ ఉండదన్నమాట. పని లేకుండా ఇంట్లో ఉంటే ప్రతిరోజు ఒకేలా ఉంటుంది. ఏంటి ఇంకా పడుకోనే ఉందా? ఈ జనరేషన్ అమ్మాయికి పొద్దున్న లేచి అలవాటు లేదనుకుంటా. కనీసం నాపై నమ్మకం లేకపోయినా నీ పెంపకంపై నమ్మకం ఉంచుకోమ్మా. ఇప్పుడు చెప్తున్నా, ఆ అమ్మాయి వచ్చి ఎదురుగా నిలబడిన ముఖం కూడా చూడను. ఇదే నా భీష్మ ప్రతిజ్ఞ. నువ్వేం చెప్పకమ్మా, నువ్వేం చెప్పకు. నాకు అర్థమైంది. కానీ నీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, మాటపై నిలబడడానికి నీ కొడుకు మహాభారతంలో ధర్మరాజు కాదమ్మా. కనీసం సప్లీస్ కూడా క్లియర్ చేయలేని లోఫర్ నా కొడుకుని. సో నీ కొడుకు మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవద్దమ్మా. సన్ రైజ్ నుంచి సన్ మిడ్కి కూడా వచ్చేసాడు, ఇంకా లేవలేదా? వారం అంతా వర్క్లోడ్తో పీడిస్తే వీకెండ్స్లో ఇలా ముసుగుదన్నే పడుకోవాలి. అమ్మని అమ్మ వస్తున్నట్టుంది. హలో, ఎక్స్క్యూజ్ మీ. హే, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? మెడిటేషన్ అండి. అది తెలుసు, అయినా ఈ టైంలో ఏంటి? టైం ఓ షిట్, ఆఫ్టర్నూన్ అయిపోయిందా? మెడిటేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మార్నింగే అండి, కళ్ళు తెరిచేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. నిన్నటి నుంచి చూస్తున్నా, ఏదో తేడాగా ఉంది. మీరే నన్ను ట్రై చేయట్లేదు కదా? అవ్వ, ఎలా కనిపిస్తున్నానండి? నేను మెడిటేషన్ చేసేది గోల్ పైన ఫోకస్ చేయడానికి, గర్ల్స్ పైన ఫోకస్ చేయడానికి కాదు. అయితే ఓకే, పర్లేదండి, పర్లేదు. మీరు నాకేం సారీ చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ కామన్. నేను ఎందుకు సారీ చెప్తా? అంటే మీకు నా వాళ్ళకం చూసి అలా అనిపించచ్చు, కానీ బేసిక్గా నేను చాలా డీసెంట్ అండి. ఓకే, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? అంటే
ఒకే ఇంట్లో ఉంటున్నాం. హలో, ఇంట్లో కాదు, ఇంటి పైన. అదేనండి, అదే ఒకే ప్లేస్లో ఉంటున్నాం. సో ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం మంచిది కదా. అభిరామ్. నాట్ ఇంట్రెస్టెడ్. యా, ఓకే, నో ప్రాబ్లం. అమ్మా నాన్న ఎక్కడుంటారమ్మా? విజయవాడలో ఉంటారా అండి? మా ఏంట్రా? పిలిచావా? లేదే, ఏమైంది? పిలిచినట్టు అనిపిస్తే. అవును, నువ్వెక్కడమ్మా జాబ్ చేసేది? ఏజీఎస్లో ఆంటీ. కనీసం పరిచయం కూడా చేయదంటే. మా ఏమన్నా హెల్ప్ కావాలా? ఏం అవసరం లేదు, నువ్వు లోపలికి వెళ్ళు. ఓకే మదర్, ఓకే. వెరీ సీరియస్. రే అభి, ఒకసారి ఇలా రా. చెప్పడం మర్చిపోయానమ్మా, మా వాడు కూడా బీటెక్కే చేశాడు. ఓ, అవునమ్మా, ఇప్పుడు నీకెంత జీతం? 50+ వస్తుంది ఆంటీ. చూసి నేర్చుకోరా, ఆడపిల్ల అయ్యుండి చక్కగా ఉద్యోగం చేస్తుంది. నువ్వు మాత్రం ఇంకా అమ్మా నాన్న కొంగు పట్టుకొని తిరుగుతున్నావు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు? సరే నేను లోపలికి వెళ్తా. రేయ్ ఉండు, బీటెక్ కంప్లీట్ అయ్యి సంవత్సరం పైన అయిందమ్మా, ఇంకా సప్లీ రాస్తూనే ఉన్నాడు. మా ఇవన్నీ తను అడిగిందా? తినడం, తొంగవడం, గాలికి తినడం, ఇదేనమ్మా వీటి డ్యూటీ. అయిందా? అయ్యింది. వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. అమ్మా అమ్మా, పరుగు మొత్తం తీసేసింది. ఇప్పుడు నా మొహం తనకి ఎలా చూపించాలి ఏంటో. యారా, ఎంతవరకు వచ్చింది లవ్ మ్యాటర్? సెట్. ఏంటి అప్పుడే? మరి డైలీ సీరియల్ ఎపిసోడ్ సాధిస్తా అనుకున్నావా? ఎలా రా? అది ద సర్ప్రైజ్. చాలు చాలు, నాకు డౌటే నీకు అంత అందమైన అమ్మాయి పడిందంటే. యూ జెలస్ ఫెలో. మనం అంటే కోసేసుకుంటుంది అక్కడ. అలా తలుచుకుంటే ఎలా వచ్చేస్తుంది తెలుసా? రేయ్, హాయ్. రేయ్ పిలుస్తుందిరా. ఏ మాకు తెల్దా? కపుల్స్కి పర్సనల్స్ ఉంటాయిరా. నువ్వేనే ఉండు, నేను వెళ్ళొస్తా. వాల్ పెయిన్ రాసింది నువ్వేనా? సి మిస్టర్, స్టార్టింగ్ నుంచి చూస్తున్నా, మీ బిహేవ్ చాలా తేడాగా ఉంది. ఫోన్ లైన్ చూస్తుంటే రోజు రోజుకి ఎక్కువ చేస్తున్నావు. యా యా. నేను తిడుతుంటే నవ్వుతున్నావేంటి? నీకేం పిచ్చి పట్టిందా? ఏ నో నో నో.
ఇంకొకసారి ఇది రిపీట్ అయితే మర్యాదగా ఉండదు. షూర్ డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. వాట్? గెట్ లాస్ట్. మిస్ యూ లవ్ యూ బేబీ, లవ్ యూ. ఏమైందిరా ఆ అమ్మాయి కోపంగా వెళ్ళిపోతుంది? సినిమాకి తీసుకెళ్ళమని ఒకటే గొడవరా. మరి వెళ్ళొచ్చు కదరా. మరి అదే, అమ్మాయిలు పడేంత వరకే ఎంటబడాలరా. ఒక్కసారి పడ్డాక యాటిట్యూడ్ చూపించాలి, లేకపోతే చీప్ అయిపోతాం. రే ఎలా రా ఇదంతా? షాక్ అయ్యావా? ఇందాక సొల్లు చెప్పి అనుకున్నావు కదా, మనతో మామూలుగా ఉండదు. రే ఆ టిప్స్ అయితే నాకు చెప్తే నేను ఒక పిల్లని సెట్ చేసుకుంటారా? కలంగారు ఏమన్నారా? అర్థమైంది. పదా. రేయ్ ఏంటి నడిచొస్తున్నావు? నాకు కాల్ చేస్తుంటే నేను పిక్ చేసుకో ఉంటాగా. ఎప్పుడు ఇంతే, చిన్న గొడవ అయితే అలిగేయడమే. వెళ్దామా? థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఐఎమ్ సారీ. ఇందాక నేను మీతో అలా బిహేవ్ చేసి ఉండకూడదు. హే, నేను ఆ విషయం అప్పుడే మర్చిపోయాను. ఫ్రెండ్స్, జాహ్నవి, జాను. అభిరామ్. ఏంటమ్మా? ఏంట్రా కళ్ళు తెరిచి కలలు కంటున్నావా? కలంగారు ఏమన్నారమ్మా? కలలు కనమన్నారు. నువ్వు కలలు మాత్రమే కంటున్నావురా, వాటి కోసం కష్టపడటం లేదు. అదేగా మా ప్రాబ్లం. ఏంటి నాన్న, ఎలా భరిస్తున్నావు ఇన్ని సంవత్సరాలు? ఏం చేయమంటావురా, అంతా నా తలరాత. ఏంటి? అదే నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం అంటున్నా. రేయ్, నువ్వు బయటికి వెళ్ళి పెరుగు ప్యాకెట్ తీసుకురా, చెప్తా అయిన పని. ఎందుకు ఇప్పుడు? రే నువ్వు ఇక్కడే ఉండరా. బా భయపడుతున్నా, నీకు అలవాటేగా. హాయ్. ఏంటి, నేచర్ని ఎంజాయ్ చేస్తున్నావా? చాలా బాగుంది. ఈ టైంలో ఐస్ క్రీమ్ తింటే చాలా బాగుంటుంది. బాగుంటుంది. ఈవినింగ్, చల్లటి గాలి, ఐస్ క్రీమ్,
నైస్ కాంబినేషన్. కదా. మరి నీకెప్పుడు మిడ్ నైట్ ఐస్ క్రీమ్ తినాలనిపించలేదా? ఎందుకు అనిపించదు? అనిపిస్తుంది. వెరీ గుడ్. ఇక నుంచి నీకు మిడ్ నైట్ ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే నాకు ఒక కాల్ చేయి, నేను తీసుకొస్తా. నీ నంబర్ నా దగ్గర లేదు. ఓ షిట్, చూసావా, ఒకే చోట ఉంటున్నాం, ఫ్రెండ్స్ కూడా అయిపోయాం, కానీ ఒకరి నెంబర్ ఒకరి దగ్గర లేదు. ఒక పని చేయి, నీ ఫోన్ ఇవ్వు. హే, కంగారు పడకు, నేనేం నీ మొబైల్ తీసుకుని పారిపోను. హే, నేను అలా అన్నానా? నా నంబర్ ఇందులో సేవ్ చేశాను. నీకు నీ నంబర్ ఇవ్వడం ఇష్టమైతే వాట్సాప్లో మెసేజ్ చేయి. మెసేజ్ చేస్తుందంటావా? మెసేజ్ చేయమంటే డైరెక్ట్గా కాలేజ్ చేసిందా? వీడా? రే అభి, పబ్జీ ఆడతాం, జాయిన్ అవరా? రేయ్, పబ్జీ ఆడుతూ కూర్చోడానికి నాకు నీలాగా పని పాట లేదనుకున్నావా? ఇప్పుడు అంత పీకే పని ఏం చేస్తున్నావురా? ఎన్నిసార్లు చెప్పాలరా, నేను ఇలాగ సింగిల్ కాదని. కమిటెడ్ అమ్మా ఇక్కడ. మాకు అసలు ఖాళీ ఎక్కడ ఉంటుంది? చూస్తున్నాను రా, చాలా ఎక్కువ చేస్తున్నావు. అమ్మాయి రాగానే ఫ్రెండ్ని దూరం పెడుతున్నావు. రే, పెళ్ళైన అమ్మాయి పుట్టింటికి దూరం అవడం ఎంత కామనో, లవ్లో పడిన అబ్బాయి ఫ్రెండ్స్కి దూరం అవడం కూడా అంతే కామన్ రా. ఉంటా. మళ్ళీ ఈడేనా? మెసేజ్ చేసింది రోయ్. జాక్, నీకు నన్ను జాను చూసి ఏమనిపిస్తుంది? నీ ఫేస్కి ఆమె అవసరం అనిపిస్తుంది. ఐ మీన్ నీ రేంజ్కి జాను ఏంటి ఏమైనా తక్కువ అని చెప్తున్నా. జాక్, అఫ్ కోర్స్ నేను టీమ్ లీడర్ అయి ఉండొచ్చు, కానీ ప్రేమలో ఎక్కువ తక్కువ ఉండదు కదా. మరి లేట్ ఎందుకు? నీ లవ్ మ్యాటర్ తనకు చెప్పేయచ్చు కదా. వెరీ గుడ్ క్వశ్చన్. బట్ టీమ్ లీడర్ అయ్యండి ఫస్ట్ మనమే ప్రపోజ్ చేస్తే బాగుంటుందంటవా? ఇందాకే కదా ప్రేమలో ఎక్కువ తక్కువ ఉండదని సినిమా హీరోల కొటేషన్ చెప్పావు. యా రైట్. బట్ ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తుందంటవా? అది నాకెలా తెలుస్తుంది? జాను అడగాలి. అయినా నాలాంటి అబ్బాయిని రిజెక్ట్ చేయడానికి పెద్ద రీజన్ ఉండదు అనుకో. లెట్స్ సీ మ్యాన్, లెట్స్ సీ. ఏంటి చూస్తున్నావు? తను మన జాను కదా. పక్కనెవడు? బాయ్. చూస్తే తెలియట్లేదా ఎవడ రాపిడేవాడు ఏంటాడు? చూడ్డానికి అలా లేడే. ఏదో కనిపించింది చెప్పాను అంతే. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. జాను, ఇందాక నేను డ్రాప్ చేసింది రాపిడోనే కదా? కాదు, తన అబ్బి, మా కిందింటి అబ్బాయి. ఓ, ఒక్కసారి పైకి వస్తావా? హే, ఏంటి టైంలో ఐస్ క్రీమ్ కావాలా? బీర్ కావాలి. ఏంటి, నువ్వు బీర్ తాగుతావా? ఏ తాగుడతా? ఎందుకు తాగకూడదు? అమ్మాయిలు అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలి, పైగా పెళ్ళే కలిసి కూడా తాగచ్చు. ఏంటి? ఏం లేదు, నేను తీసుకొస్తాను. హే పర్లేదు, నేను తీసుకొస్తాను. అరే తీసుకో, నీ దగ్గర ఎలా ఉంటాయి? అసలు జాబ్ కూడా లేదు. అవసరమా?
బ్యాలెన్స్ అమౌంట్. ఏంట్రా నువ్వు పర్లేదు ఉంచుకో, ఖర్చుకుంటుంది. యూనో ఫస్ట్ టైం ఒక అబ్బాయితో బీర్ తాగడం. రెగ్యులర్గా తాగుతావా? నేను అప్పుడప్పుడు స్ట్రెస్ రిలీఫ్ కోసం అంతే. జాను, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? బాయ్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు. అలా కాదు, లవ్ అలా. ఇంటర్లో ఉన్నప్పుడు ఒకరిని చేశా, కానీ ఆ వేస్ట్ ఫెలో నాతో ఉంటూ నా ఫ్రెండ్కి లైన్ వేశాడు. అంటే నీ ఫ్రెండ్ నీకంటే అంత బాగుంటుందా? ఈ అబ్బాయిలంతా ఇంతే జాను. నేను అమ్మాయి పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశా, గంటలో 100 రిక్వెస్ట్లు వచ్చాయి. కానీ నేను అందరు అబ్బాయిలకు కాదు. నువ్వు కూడా అబ్బాయేగా? యా, ఆబ్వియస్లీ, అందులో డౌట్ ఏం లేదు. నువ్వు చాలా ఫన్నీగా మాట్లాడతావు. అవును, నువ్వు బీటెక్ కంప్లీట్ చేసావుగా, ఖాళీకి ఎందుకు ఉండడం? ఏదైనా జాబ్ చేయొచ్చు కదా. సప్లీస్ క్లియర్ అవ్వాలిగా. ఎన్ని సప్లీస్ ఉన్నాయి? ఓ అంతేనా? డోంట్ వరీ, క్లియర్ అవుతాయి. నాకు వర్రీస్ ఏం లేవు, నా వర్రీ అంతా నీ గురించే. అయినా ఈ టైంలో ఈ టాపిక్ ఎందుకు? ఒక విషయం చెప్పు, జానుకు నచ్చాలంటే ఆ అబ్బాయిలు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? పెద్దగా ఏం లేవు. నన్ను అర్థం చేసుకోవాలి, కాస్త మెచ్యూరిటీ ఉండాలి, వెల్ సెటిల్ అయితే బెటర్. నైస్ చాయిస్. మరి నీకు? నాకు నువ్వు కావాలి జాను. రేయ్, ఏమైంది? నాకు అలా ఏం లేవు, నన్ను భరించగలిగితే చాలు. సరే, లేట్ అయింది, నేను వెళ్ళి పనుకుంటా. గుడ్ నైట్. ప్రేమ అనేది ఎప్పుడు, ఎందుకు, ఎవరిపైన పుడుతుందో ఎవ్వరూ చెప్పలేం. నాకెలాంటి అమ్మాయి కావాలని అడిగావుగా, నాకు నువ్వు కావాలి జాను. కానీ ఈ విషయం నీకు చెప్పడానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు. ఐ లవ్ యూ జాను, ఐ రియల్లీ లవ్ యూ. ఏంటి ఇంకా కిందకి రావట్లేదు? ఈరోజు వీకెండ్ కూడా కాదు కదా. కొంపతీసి ఒక బీర్కే వికెట్ డౌన్ అయిందా ఏంటి? ఫోన్ చేద్దాం. హలో, ఎక్కడున్నావు? రూమ్లో పనుకొనున్నా. అదేంటి, ఆఫీస్కి టైం అయిందిగా. లేదురా, ఫీవర్గా ఉంది, అందుకే లీవ్ పెట్టా. అయ్యో, ఏం నువ్వు అంటుంది? వస్తున్నానుండు. నైట్ బాగానే ఉన్నావుగా, ఫీవర్ ఎందుకు వచ్చింది? అయ్యో, ఏంటి అలా కాలిపోతుంది? పద హాస్పిటల్కి వెళ్దాం. వద్దురా, నాకు ఇంజెక్షన్ అంటే భయం. నాకు కూడా భయమే, కానీ ఫీవర్ తగ్గాలిగా. సరే, నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తా. అమ్మని బయటే ఉంది, జాగ్రత్తగా రే. రేయ్, ఏంటది? టిఫిన్ అమ్మా. హెల్త్ బాగాలేదంటే హెల్పింగ్ నేచర్. ఇంట్లో ఒక్క పని చేయవు కానీ ఊర్లో వాళ్ళని ఉద్ధరిస్తున్నావు. ఇదిగో తిను. ఏంటి అలా చూస్తున్నావు? తినిపించాలా ఏంటి?
ఇలా ఇవ్వు. టాబ్లెట్స్ వేసుకో. ఇప్పుడే కదా తిన్నా. తిన్నాకే వేసుకోవాలి ఇవి. మెడికల్ షాప్లో అలాగే చెప్పారు. సరే నువ్వు పడుకో, రెస్ట్ అవసరం. రేయ్, ఇది అమ్మవారి కుంకుమ, చాలా పవర్ఫుల్. జ్వరం అన్నావుగా, ఆ అమ్మాయికి ఇవ్వు. రేయ్, ఏంట్రా అలా చూస్తున్నావు? ఇది అమ్మవారి కుంకుమ, చాలా పవర్ఫుల్ అంట, అమ్మ చెప్పింది. సరే పెట్టు. మా అమ్మ తిడుతూ ఉంటుంది కానీ చాలా మంచిది. ఇప్పుడు చూడు, నీ జ్వరం చిటికలో మాయమైపోద్ది. హే, మీరేంటి ఇక్కడ? వికాస్ తీసుకొచ్చాడు. హీఈస్ వరింగ్ అబౌట్ యువర్ హెల్త్. లోపలికి రండి. జాను, నీకో విషయం చెప్పనా? ఫీవర్ నీకొస్తే పేషెంట్ వికాస్ అయ్యాడు. అయినా ఇప్పుడు ఏమైందని ఎందుకంత వరి అవ్వడం? టీమ్ ఈజ్ లైక్ ఎ ఫ్యామిలీ జాను, అండ్ ఐ ఆమ్ యువర్ టీమ్ లీడర్. ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ కదా. ఇప్పుడు ఎలా ఉంది? ఆర్ యూ ఆల్ రైట్? కొంచెం బెటర్. ఆఫీస్ అండ్ వర్క్ గురించి నువ్వేం వరి అవ్వకు. ఐ విల్ మేనేజ్. నువ్వు కంప్లీట్గా రెస్ట్ తీసుకో. ఈ ఆఫర్ మాకు కూడానా? జాక్, యు ఆర్ ఫుల్లీ ఫిట్ మ్యాన్. జాను, డిస్టర్బ్ చేశానా? హే, పర్లేదు, దే ఆర్ మై కొలీగ్స్. పర్లేదు, నేను మళ్ళీ వస్తా. జను ఎవడు వాడు డైరెక్ట్గా లోపలికి వస్తున్నాడు? చెప్పా కదా, కిందింటి అబ్బాయి అని. అయితే డైరెక్ట్గా వచ్చేస్తాడా? వేస్ట్ ఫెలో. సి జాను, ఇలాంటి వాళ్ళని ఎంత దూరం పెడితే అంత మంచిది. యాక్చువల్లీ ఈజ్ నైస్ గాయ్. గోల్డ్ కలర్ కోటింగ్ ఉన్న ప్రతిదీ గోల్డ్ అయిపోద్ది జాను. బీ కేర్ఫుల్. ఓకే జాక్, షల్ వి లీవ్? తనకి కాస్త స్పేస్ ఇద్దాం. బాయ్ జాను. చూసావా, మనం ఎప్పుడు ఎగ్జిట్ ఇస్తామని ఎంట్రన్స్లో వెయిట్ చేస్తున్నాడు. వికాస్, అది నార్మల్గా చెప్పచ్చు కదా బ్రో. కొత్త వాడిని చూసినప్పుడు కుక్కపల్లి చుట్టూ తిరిగినట్టు తిరిగి చెప్పాలా? వాట్ వాట్ డి హి సే? ఏదో ఫన్నీగా బ్రో. అభిరామ్, చూడు బ్రదర్, మనోడు చూడడానికి సాఫ్ట్గానే మొన్నొకడు జానుకి షేక్ హ్యాండ్ ఇస్తే చెయ్యి విరిచేశాడు తెలుసా? సాఫ్ట్వేర్ సైడ్ కదా అని సాఫ్ట్గా ఉంటాడు అనుకున్నామేమో. బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకో. ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ ఇక్కడ. కలాం గారు ఏమన్నారు? ఏంటి? కలాం ఏపీజే అబ్దుల్ కలాం ఏమన్నారు? కలలు కనమన్నారు. మరెందుకు కథలు మింగుతున్నావు? ఆఫీస్కి వెళ్ళి ల్యాప్టాప్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లా వాయించుకో. ఉంటా బ్రో. చాలా తేడాగా ఉన్నాడు. వీడి స్పీడ్కి నీకు బ్రేకులు పడకుండా చూసుకో.
ఎలా ఉంది ఇప్పుడు? తగ్గింది. చెప్పాను కదా ఆ కుంకుమ చాలా పవర్ఫుల్ అని. ఎవడాడు? యాటిట్యూడ్ స్టారా? ఏమన్నంటున్నావు? వికాసా? అవును. హీఈస్ మై టీమ్ లీడర్. అందుకేనా అంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడు? ఎందుకు ఇలా అంటున్నావు? అసలు ఏమైంది మీ మధ్య? ఏం లేదు. జానుకి వికాస్ ఏమవుతాడు? తన కొలీగ్ అండ్ మంచి ఫ్రెండ్ కూడా. ఇంకేముంటుంది? అయితే పర్లేదు. నువ్వేమనుకున్నావు? నేను అనుకున్నట్టు కాకపోతే బాగుంది అనుకున్నా. అర్థం కాలేదు. కొన్ని విషయాలు అర్థం కాకపోతేనే బాగుంటుంది. రే, నేను ఏమనుకున్నాను గుర్తుందరా నీకు? అమ్మాయి రాగానే ఫ్రెండ్ని సైడ్ చేయను, కరెక్ట్ కాదురా. లవ్లో ఉన్నవాడికి అసలు టైం ఉండదురా. ఫ్రెండ్వి, అర్థం చేసుకోవాలి. బాబోయ్, ప్రపంచంలో నీ ఒక్కడికే లవ్ ఉన్నట్టుగా ఓవరాక్షన్ చేయకురా. సప్లీస్ నోటిఫికేషన్ ఉన్నారు, కనీసం అదన్నా తెలుసా? ఏంట్రా మొన్నే రిజల్ట్ వచ్చినట్టుంది, అప్పుడే అన్ని రోజులు అయిపోయాయా? ప్రేమలో ఉంటే టైం కూడా బుల్లెట్ స్పీడ్లో పరిగెడుతుందన్నమాట. నీ ప్రేమ పురాణం పక్కన పెట్టి రేపు సప్లై ఫీజు కట్టడానికి వెళ్తున్నా, వస్తావా? దానికి కూడా టైం లేదా? వస్తారా? మరి మీ ఇంట్లో డబ్బిచ్చారా? తెలిసిందేగా, ఫస్ట్ తిడతారు, తర్వాత ఇస్తారు. మా అమ్మ ఏమంటుందో ఏంటో. మా సప్లీ ఫీజు కట్టాలి. అవసరం లేదులే. ఏం అవసరం లేదు? ప్రయోజనం లేని దాని మీద పెట్టుబడి పెట్టడం ఎందుకని. ఏంటమ్మా బాధ్యత లేకుండా మాట్లాడతావు? ఎగ్జామ్స్ అమ్మా. పళ్ళు రాలిపోతాయి. నీకు బాధ్యత ఉందారా? 24 గంటలు ఫోన్ పట్టుకొని చూస్తూ కూర్చుంటావు. ఏ రోజైనా బుక్స్ పట్టుకొని చదివావా? నువ్వు ఫెయిల్ అవుతున్నందుకు బాధగా లేదురా, కనీసం ప్రయత్నించట్లేదని బాధగా ఉంది. అందరూ నీ కొడుకు ఏం చేస్తున్నాడు అని అడుగుతుంటే ఏం చెప్పమంటావు? పని పాట లేకుండా బేవర్స్గా తిరుగుతున్నాడని చెప్పమంటావా? ఇప్పుడు ఎందుకు ఇంత క్లాస్ పీక్తున్నావు? ఇస్తా అని చెప్పు, లేదా లేదని చెప్పు. ఎద్దవ సోది. చీపురు కట్ట విరిగేలా కొడతా. ఒక్క పని సక్రమంగా చేయడం రాదు కానీ వెదవ బిల్డప్ ఒకటి. ఫీల్ అవుతున్నావా? నాకు ఇది అలవాటేలే. ఇఫ్ యూ డోంట్ మైండ్, సప్లీ ఫీజు కట్టాలన్నావుగా, నేనేమన్నా మనీ ఇవ్వనా? హే మెంటల్, అమ్మ అలానే అంటది, తర్వాత తనే ఇస్తుంది. నాకు ఇది మామూలే. ఆంటీ కూడా నీ మంచి కోసమే కదా చెప్పేది. ఎగ్జామ్ పైన ఫోకస్ చేయొచ్చు కదా. నేను అసలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. అసలు చదివింది బుర్రకు ఎక్కితే కదా. బుక్ ఓపెన్ చేస్తేనే భయంకరంగా ఉంది. ఇలా అయితే కష్టమే, కానీ ఒకసారి ట్రై చేయి. బుక్స్ పట్టుకో, ఈసారి నేను నీ హెల్ప్ చేస్తా. నాపై నమ్మకం ఉంది కదా. కాలేజ్ డేస్లో చేసేదాన్ని, మళ్ళీ ఇప్పుడు నీతో స్టార్ట్ చేద్దామా? కంబైన్డ్ స్టడీస్. బ్యాగ్ తగిలించుకొని ఎక్కడికి వెళ్తున్నావు? నీ కొడుకు ప్రయోజకుడు అవబోతున్నాడమ్మా.
ఏమైంది? పాస్ అయ్యావా? సరే లైట్ తీసుకో, నెక్స్ట్ అటెంప్ట్లో ట్రై చేద్దాం. జాను, నేను అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేశాను. కంగ్రాట్స్ రా. మన ఎక్స్ప్రెషన్ ఏంటి? ఎంత కంగారు పడినా తెలుసా? థ్యాంక్ యూ జాను, ఇదంతా నీ వల్లే. ఓవర్ యాక్షన్ చేయకు. థ్యాంక్స్ అంట, అసలు సెట్ అవ్వలే నీకు. జాను, నేను పాస్ అయితే నీకు విషయం చెప్పాలనుకున్నాను. దేని గురించి? చెప్తాను కానీ ఇప్పుడు కాదు, అతి త్వరలో. అబ్బా ఏంట్రా ఈ సస్పెన్స్? ఇప్పుడే చెప్పు ప్లీజ్. ఇలాంటి విషయాలు చెప్పేటప్పుడు సస్పెన్స్తో పాటు సర్ప్రైజ్ కూడా ఉంటే బాగుంటుంది. అందుకే మంచి అకేషన్ చూసి చెప్తాను. సరే నీ ఇష్టం. ఇంతకీ నువ్వు పాస్ అయిన విషయం ఇంట్లో చెప్పావా? ఏరా రిజల్ట్ వచ్చాయా? మ్, కనీసం ఒక సబ్జెక్ట్ అయినా పాస్ అయ్యావా? ఆ, సర్లే, కొత్తగా ఏం జరిగింది? మాకు అలవాటేగా. వెళ్ళి శుభ్రంగా తిని పడుకో, వేస్ట్ ఫెలో. నాన్న, నేను అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేశానన్నా. ఇక నుంచి నీ కొడుకు పనికిరానివాడు కాదు. నువ్వు ఒక వెంకటేషు, ఆయన ఒక కోటా శ్రీనివాసరావు. 4 ఏళ్లకు పూర్తి చేయాల్సిన బీటెక్ 6 ఏళ్లకు పూర్తి చేసి మురిసిపోవడం. మా కనీసం పుత్రోత్సాహం 10 నిమిషాలు కూడా ఉన్నీవా? ఏడ్చావులేరా, వెళ్ళి చేతులు కడుక్కురా, అన్నం పెడతా. అవమానించి అన్నం పెట్టడం నీకు అలవాటేమో, అవమానపడ్డ చోట అన్నం తినడం నాకు అలవాట్లేదు. మరి ఇన్ని రోజులు ఎక్కడ తిన్నావురా? గతం గతః. నీకు మరీ అంత మమకారంగా ఉంటే నేను వచ్చేలోపు మటన్ వండు, క్షమించి తిని పెడతా. లేనన్నా రే చదిరా, నువ్వు నా ఫ్రెండ్ కాదు. కలిసి తిరిగాం, కలిసి చదువుకున్నాం, కలిసి ఫెయిల్ అయ్యాం, కలిసి సప్లై రాసాం. అలాంటిది ఈరోజు నన్ను వదిలేసి నువ్వు పాస్ అయిపోతావు, మిత్రద్రోహి. ఊరిని అంటే నువ్వు ఫీల్ అవుతుంది ఫెయిల్ అయినందుకు కాదా, నేను పాస్ అయినందుకా? ఫెయిల్ అయిపోతే బాధ ఎందుకు? అది మనకు అలవాటుగా. కానీ నువ్వు పాస్ అవడమే తట్టుకోలేకపోతున్నా. సరే ఏడవకు, నెక్స్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయొచ్చులే. అయినా అన్ని సబ్జెక్టులు ఒకేసారి ఎలా క్లియర్ చేయగలిగావురా? ఆ సీక్రెట్ ఏదో నాకు కూడా చెప్పురా. సీక్రెట్ ఏం లేదు, చాలా సింపుల్. ప్రేమ. ప్రేమ? ప్రేమించి సంక నక్కిపోయేవాళ్ళు చూసా, కానీ ప్రేమిస్తే సప్లై క్లియర్ చేయొచ్చని నీ దగ్గరే వింటున్నా. పర్ఫెక్ట్ అమ్మని ప్రేమించి చూడరా, లైఫే మారిపోద్ది. ప్రేమ అంటేనే పెద్ద పరీక్షరా, దాని ముందు ఈ సప్లీలు ఎంత. ప్రేమిస్తే బూతులు మాట్లాడేవాడు కూడా నీతులు మాట్లాడతాడనమాట. నీతులు కాదురా, నిజం. నీకు నీ ప్రేమకు దన్నంరా, మిత్రద్రోహి. రేపు పని చేయి, నీ రెజ్యూమ్ నాకు ఫార్వర్డ్ చేయి. మా కంపెనీలో వేకెన్సీ ఉంది, మా హెచ్ఆర్కి నేను రికమెండ్ చేస్తా. ఏంటి నువ్వు అనేది? నిజమేనా? నేను జాబ్కి పనికొస్తానా? అదేంటి అలా అన్నావు? అంటే రోజు వేస్ట్ ఫెలో, దేనికి పనికిరావనే మాటలని నాపై నాకే నమ్మకం పోయింది. నీకు నాపై నమ్మకం ఉందికా? ఇక నుంచి అలాంటి మాటలు వినాల్సిన అవసరం లేదులే. నాకేదో చెప్పాలన్నావు, ఇప్పుడు చెప్పచ్చుగా. ఆల్రెడీ చెప్పానుగా, మంచి అకేషన్ చూసి చెప్తానని. అకేషన్ అంటే గుర్తొచ్చింది, ఈ ఫ్రైడే నా బర్త్డే. ఏంటి ఫ్రైడేనా? మరి ఇన్ని రోజులు నాకు చెప్పలేదు. నువ్వు అడగలేదుగా. ఫ్రైడే అంటే ఇంకా 2 డేసే ఉంది. ఎవ్రీ ఇయర్ నా బర్త్డే అమ్మ నాన్నతో సెలబ్రేట్ చేసుకునేదాన్ని, కానీ ఇయర్ కుదరడం లేదు. పర్లేదులే, ఈ సంవత్సరం నువ్వున్నావుగా. అంటే దాని అర్థం? దానికి అర్థం ఏంటంటే నా పేరెంట్స్ నాకు ఎంత ఇంపార్టెంటో నువ్వు కూడా నాకు అంతే ఇంపార్టెంట్ అని.
దానికి అర్థం ఏంటంటే నా పేరెంట్స్ నాకు ఎంత ఇంపార్టెంటో నువ్వు కూడా నాకు అంతే ఇంపార్టెంట్ అని. ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు. ఈ బర్త్డేకి తనకి నా మనసులో ఉన్న ప్రేమని చెప్పేస్తాను. జాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐటీ పిల్ల కదా, కాస్త ఇంగ్లీష్ టచ్ ఇద్దాం. జాను, ఐ లవ్ యూ. మరి గుడ్ మార్నింగ్ చెప్పినంత క్యాజువల్గా చెప్తున్నావేంట్రా? ఫీల్ ఏదిరా? జాను, ఐ లవ్ యూ జాను, ప్లీజ్ జాను, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం జాను. ఛీ, మరీ అడుక్కునేవాడు చేసినట్టుంది. ప్రాక్టీసులతో పని లేదు, డైరెక్ట్ అటాకే. లాక్ చేసింది ఏంటి? ఎక్కడికి వెళ్ళింది? ఫోన్ చేద్దాం. స్విచ్ ఆఫా? బంగారం పాతదే కొత్తది కొనలేదా? జాను, ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అబ్బి, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. హ్యాపీ బర్త్డే జాను. థ్యాంక్స్ రా. నీకు విషయం చెప్పాలన్నా కదా. ఏంటో చెప్పు జాను. అది వికాస్ నాకు ప్రపోజ్ చేశాడు. జాను, నేను స్ట్రైట్ ఫార్వర్డ్, అందుకే సూటిగా చెప్తున్నా. ఐ లవ్ యూ. విల్ యూ మ్యారీ మీ? సడన్గా చెప్పాను, షాక్ అవ్వకు. కావాలంటే టైం తీసుకో. వికాస్ అది. నో జాను, ఇప్పుడే చెప్పకు. ఇలాంటి విషయాలు ఆలోచించి డిసిషన్ తీసుకుంటే మంచిది కదా. యాక్చువల్లీ మన ఇద్దరు మ్యాచ్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం. కొలీగ్స్ నుంచి కపుల్ అయితే బాగుంటుంది. నాకేం అర్థం కావడం లేదురా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పురా. కంగ్రాట్స్, నిజంగానే మీరు మంచి మ్యాచ్ అవుతారు. రే, మనకి పబ్జీలే కరెక్ట్. ఈ ప్రేమంతా సెట్ అవ్వదు. ఏమైందిరా? ఎన్నిసార్లు పరీక్షల్లో ఫెయిల్ అయి ఉంటాం, కానీ ఈ రోజున బాధపడ్డామా? కానీ ఈ ప్రేమలో ఫెయిల్ అయితే నరకం. ఏయ్, నిజం చెప్పు. జాను నీకు పడిపోయిందని నాకు అబద్ధం చెప్పావు కదా. అవునరా, తనకు నా పైన అసలు ప్రేమే లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్నాను రా. ఇలా అవుతుందని అసలు అనుకోలేదు. రే రవి, నువ్వు మాత్రం లవ్ చేయకురా. నేను స్ట్రాంగ్ కాబట్టి తట్టుకున్నా, నువ్వైతే అసలు తట్టుకోలేవు. రేయ్, ఏడుపుస్తే ఏడ్చేరా.
అభి ఏమైందా నీకు? ప్లీజ్ ఒకసారి నీతో మాట్లాడాలి. ఏంట్రా కాల్ చేసే రెస్పాన్స్ లేదు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఏం లేదు, నేను బాగానే ఉన్నా. ఏంటో చెప్పు, నేను వెళ్ళాలి. ఇప్పుడు ఎందుకంత యాటిట్యూడ్ చూపిస్తున్నావు? హెచ్ఆర్తో మాట్లాడాను, రేపు నీకు ఇంటర్వ్యూ ఉంది. నేను బెంగళూరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అక్కడే ఏదైనా ట్రై చేసుకుంటా. పిచ్చి పట్టిందా నీకు? ఇక్కడ ఇంత మంచి ఆఫర్ పెట్టుకొని బెంగళూరుకి వెళ్తానంటావేంటి? అక్కడ నువ్వు సర్వే అవ్వలేవురా. నా గురించి నువ్వేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, నాది నేను చూసుకోగలను. జాను, ఇప్పుడు నన్ను కొట్టావా? అవునరా, ఎక్స్ట్రాలు చేస్తే ఇంకొకటి పీకుతా. వికాస్ ప్రపోజ్ చేసినందుకేగా ఇలా బిహేవ్ చేస్తున్నావు. ఓ, అయితే అర్థమైందన్నమాట. మీ అమ్మాయిలంతా ఇంతే, అర్థమైనా బయటికి మాత్రం చెప్పరు. నువ్వు చెప్పావా? నేను నీతో ఉన్నట్టు ఎవరితో లేను. నీతో స్పెండ్ చేసిన ప్రతి మూమెంట్ నేను ఎంజాయ్ చేశాను. నువ్వు మీ ఇంట్లో వాళ్ళ ముందు తక్కువ కాకూడదేనేగా నీ ఎగ్జామ్లో హెల్ప్ చేశాను. నీతో టైం స్పెండ్ చేయొచ్చనేగా మా ఆఫీస్లో జాబ్ చూశాను. ఒక అమ్మాయి ఎంతకన్నా ఎలా చెప్తుంది? నువ్వు అర్థం చేసుకోకపోతే నా తప్ప. మరి వికాస్? థింక్ చేశాను వికాస్, నాకు ఇష్టం లేదు. అది కాదు ఛానల్, ఇంకో ప్లీజ్ వికాస్, ఇంకోసారి ఈ టాపిక్ మన మధ్య తీసుకురాకు. ఐ లవ్ యూ జాను. ఇప్పుడెందుకు కొట్టావు? ఇది చెప్పడానికి ఇంత లేట్ చేసినందుకు